బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్లోనూ భారత బౌలర్లు చెలరేగుతున్నారు. ఆసీస్ బ్యాట్స్మెన్స్ కు చుక్కలు చూపిస్తున్నారు. 12 పరుగులకే 3 వికెట్లు పడగొట్టారు. 534 పరుగుల టార్గెట్ విధించిన టీమిండియా ఆసీస్ వికెట్ల వేటలో పడింది. బుమ్రా 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. అంతకుముందు కోహ్లీ సెంచరీతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్లోనూ భారత బౌలర్లు చెలరేగుతున్నారు. ఆసీస్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపిస్తున్నారు. 12 పరుగులకే 3 వికెట్లు పడగొట్టారు. 534 పరుగుల టార్గెట్ విధించిన టీమిండియా ఆసీస్ వికెట్ల వేటలో పడింది. బుమ్రా 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. అంతకుముందు కోహ్లీ సెంచరీతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా 3 వికెట్లను పడగొట్టింది. భారత్ ఇక వికెట్ల వేటలో కొనసాగుతున్నారు. బుమ్రా 2 వికెట్లు తీశారు. ఆసీస్ టార్గెట్ 534 రన్స్ గా ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బుమ్రా 2 వికెట్లు, సిరాజ్కు 1 వికెట్ దొరికింది ఈ ఆటలో. అయితే దీనికి సంబంధించి ఈ ఆటలో కోహ్లీ సెంచరీ చేసి డిక్లేర్ చేశారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా బీభత్సమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు.